కొద్దిగా రైట్ మాట్లాడే. థ్యాంక్ యూ. సో మనం గత ఒక సంవత్సరం సుపరిపాలన కంప్లీట్ అయిందండి. సో దాంట్లో భాగంగా మనకు ప్రతి ఒక్క శాఖ వారి వారి ప్రగతి, వారు ఎలా చేశారు, ఎలా అభివృద్ధి చేశారు, ఎలా సంక్షేమ పథకాలు ఉన్నాయి అన్ని కూడా చాలా చక్కగా పోతుంది. ఇది కూటమి ప్రభుత్వం. సో ఒకరని కాదు కానీ ప్రతి ఒక్కరు వారి వారి స్థాయి, వారి వాళ్ళ పోర్ట్ఫోలియో ప్రకారం చేస్తున్నారు. దాంట్లో మన నారా లోకేష్ గారు కూడా కానీ చాలా చక్కగా తన వాడికి తన పోర్ట్ఫోలియోలో ఏదైతే ఇంతకుముందు మిత్రులు సోదరులు చెప్పినట్టు ఇంతకుముందు పప్పు అని సరిగ్గా మాట్లాడడం రాదని తెలుగని అలా చేసే వాళ్ళందరూ ఈ రోజు కూడా కానీ తను లీడర్షిప్ ని పెంచుకున్నాడు కాబట్టి ఒక స్టేజ్ ముందుకు వెళ్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది సామాన్య ప్రజల మీద కాదు, అది కేవలం ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధి కావచ్చు, రాజ్యాంగాన్ని మించిపోయి రాజ్యాంగాన్ని అనుసరించుకున్న రూల్ ఆఫ్ లా లేకున్నా వెళ్ళేట వారికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ ప్రాసెస్ లో మనమేరంటే జనసేన పార్టీ మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇది కుటుంబ ప్రభుత్వం కాబట్టి ఏ ఒక్కరు ఏది వైలేట్ చేయకున్నా ప్రతి ఒక్కరు ఒకరు తప్పు చేసినా సరే ఇది తప్పు అని ఖండిస్తున్నారు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు నారా లోకేష్ అవుతాయి, పవన్ కళ్యాణ్ గారు అవుతాయి, నాదేంద్ర మనోహర్ గారు, మా అందరూ కూడా అంటే సమన్వయం చేసుకోవడం ఒక పక్కన విధానం ప్రకారం వెళ్తున్నారు. ఒక పక్కన వైసీపీ నాయకులు మనోహర్ గారు సమన్వయం చేసుకునే తీరు, పవన్ అన్న అంటూ కూడా అటు జనసేనతో కలుపుకుని వెళ్ళడం కానీ, ఇటు ఏ సమస్య వచ్చినా కూడా స్టేట్కి సంబంధించి అటు ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరపడం కానీ ఇవన్నీ చూస్తుంటే, మరోవైపు ఢిల్లీ వెళ్ళి వస్తూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది, అరెస్టుల భయం అనే కామెంట్ వినిపిస్తున్న నేపథ్యంలో మీరేమంటారు? అదండి, ఆ సమన్వయము అన్నీ కూడా కానీ పెరిగాయి, బాగా వెళ్తుంది కుటుంబ ప్రభుత్వం కూడా. సో చాలా చక్కగా చేస్తున్నారు. కానీ మనకు ఒకటే ఏంటంటే ఈ వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న అరాచకాలు వీళ్ళు ప్రశ్నించి కూడా తెలుసు. మనం 2019-24 వరకు కూడా వీళ్ళు చేస్తున్నదంతా కూడా డైవర్స్ పాలిటిక్స్. ఒక విషయం ఉంటే ఆ విషయం సబ్జెక్ట్ మాడకన్నా మిగతా అన్ని మాట్లాడతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసేది అదే. మామిడి రైతుల కోసం వచ్చినా అంటాడు, ఎప్పుడు వచ్చినా హంగామనే మీరు చూసినట్టుంటారు. కాబట్టి వైసీపీ నాయకుల్ని రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోతున్నారు రోజు రోజుకి. కాకపోతే వీళ్ళ ఉనికి కోసం వీళ్ళేరంటే ఎవరో మీద పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, లేదా నారా లోకేష్ మీద కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఈ విధంగా రోజుకు ఒకరి మీద చెప్తూ ఉంటే వాళ్ళ యొక్క ఉనికి కోసం మాత్రమే కానీ ఇది రాష్ట్ర ప్రజలకు కానీ లేదా వాళ్ళ నాయకులకు కానీ పనికొచ్చేది కాదు. మనం చూస్తున్నాం గత 2 ఇన్సిడెంట్లో కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఎందుకు పరామర్శకు వచ్చాడో ఏమొచ్చారో తెలియదు. వచ్చినామా ఒక దండుపాలెం బ్యాచ్ లాగా వచ్చినామా, అక్కడ ఏదో ఒకటి హంగామా చేసామా, వెళ్ళిపోయినామా, దాని గురించి ఒక 4 రోజులు మాట్లాడుకుంటారు. అంతేగాని ఈ పరిపాలన కానీ వాళ్ళ పరిపాలన విధానం కానీ తెలియదు. మనం చూసింటాం, బంగారుపాలెం వచ్చారు, రైతులను పరామర్శ చేయాల. ఏ విధంగా పరామర్శ చేయాలి మీరు? ఆల్రెడీ కుటుంబ ప్రభుత్వం మామిడి రైతుల కోసం సాక్షాత్తు అచ్చెన్నాయుడు కూడా వచ్చి చిత్తూరు జిల్లా పర్యటించారు, వెళ్ళారు, ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. కానీ వీళ్ళు హడావిడిగా వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ లాగా వచ్చి ఇంకోటి మామిడిగా తొక్కించడం, ఆ ట్రాక్టర్లు చేయడం, ఇలా ఏదో ఒకటి. అంటే వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక ఏదైనా ఒక హడావిడి పుట్టించడం, ఒక వ్యవస్థని ఇలా కాదు ఇలా డిఫరెంట్ గా చేశామని దాన్ని ఇలా చేసేసారు అబ్బా అని ప్రజలు నాయకులు అందరూ కూడా 4 రోజులు చర్చించుకోవడం. దీనికి తప్ప నుంచి వాళ్ళు దేనికి చెయ్యరు. వాళ్ళకు ప్రజలకు న్యాయం చేసేదో లేదా ప్రజలకు ఏదైనా అవుతుందనో కాదు, జస్ట్ వాళ్ళ ఉనికి కోసం మాత్రమే ఈరోజు నారా లోకేష్ గారిని కూడా కానీ రెడ్ బుక్ అని ఇంకోటి అని చెప్తున్నారు. ఎక్కడ చెప్పండి, రెడ్ బుక్ వల్ల ఒక సామాన్య ప్రజలు ఎవరు ఇబ్బంది పడినారా? సామాన్యులకు ఏమైనా ఇబ్బంది జరిగిందా? అవినీతి అధికారులకు లేకపోతే అవినీతి ప్రజాప్రతినిధులకు తప్ప నుంచి ఇంకెవరికైనా సరే ఒక్కటి జరిగిందా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని నేను మీడియా పక్షంగా అడుగుతున్నా. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడు చూసినా డైవర్స్ పాలిష్ దండుపాలెం బ్యాచ్ లాగా వచ్చి ప్రజల మీద ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా లేదా వ్యవస్థను నాశనం చేసే విధంగా చేస్తున్నారే కానీ వీళ్ళకు పరిపాలన మీద కానీ లేకపోతే ఒక రూల్ ఆఫ్ పొజిషన్ కానీ రూల్ లాగా వెళ్ళేది రాదు. వీళ్ళకనే కాదు, వీళ్ళ నాయకులకు కూడా కానీ కంప్లీట్ గా వైసీపీ బ్యాచ్ అనేది ఒక దండుపాలెం బ్యాచ్. వీళ్ళకి చట్టాలు న్యాయాలు ఏమీ తెలియవు. ఒకవేళ చెప్పినా తెలుసుకుంటారంటే అది కూడా ఉండదు. వాళ్ళు చెప్పిందే మేము పట్టిన కుందేలకి 3 కాళ్ళని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మామూలుగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు వస్తే ఎవరైనా కానీ వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళు మాట్లాడే విధానం అన్ని మార్చుకుంటారు. నిజంగా వాళ్ళు ఎదగాలంటే ఈవెన్ మనమైనా సరే, మనం ఒక స్టూడెంట్ లైఫ్ లో అరే నువ్వు ఫెయిల్ అవుతున్నావు, టీచరు ఎవరో ఒకరు అరిస్తే నువ్వు ఫెయిల్ అవుతున్నావు, నువ్వు క్లాస్ సరిగ్గా రావట్లేదు అంటే వాటిని సరిదిద్దుకుంటారు. సరిదిద్దుకొని ఎలా నేను ముందుకు వెళ్ళాలంటారు. వీళ్ళు అది కాదు,
ముందు కాదు కదా, ఇంకా దాన్ని ఎక్స్ట్రా చేసి అరే ఆడ తలకాయ తొక్కిచ్చేసాం, ఈడొచ్చి మామిడికాయలు తొక్కించాం అంటే వీళ్ళ పని అంటే ఏదో తొక్కించాలా, ఎవరినో చంపాలా, ఏదో ఒకటి చేయాలా. ఈ డైవర్స్ పాలిటిక్స్ తప్ప నుంచి వీళ్ళు ప్రజల కోసమనో ఇంకోటి కోసమో చేసేది ఎప్పుడూ ఉండదు. అందుకనే ప్రజలు కూడా కానీ వైసీపీ పార్టీని నమ్మడం మానేశారు. ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వంలో ఏదైనా మిస్టేక్ జరిగిందంటారు, వచ్చింటే మీకు ప్రజల మద్దతు ఉంది కదా, 40% ఓట్ షేరింగ్ వచ్చింది నాకు వచ్చిన 11 సీట్లైనా సరే నాకు 40% ఓట్ షేరింగ్ అంట. 40% ఓట్ షేరింగ్ వస్తే నీకు ప్రజల మద్దతు ఉంది కదా. మేము ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుంటామో ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద పోరాడండి, అంతేగాని ఎక్కడన్నా ఎవరన్నా చనిపోతారా, ఎక్కడన్నా శవరాజకీయాలు చేద్దామా, లేదా ఏదో ఒకటి సింపతి క్రియేట్ చేద్దామా అనేది తప్ప నుంచి ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు గత 13 నెలలో 14 నెలలో ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కూడా కాదు. ఎందుకంటే ఓట్ షేరింగ్ వచ్చిందే కానీ నంబర్ ఆఫ్ పొజిషన్స్ రాలేదు. సో ఏ రోజైనా సరే ఒక ప్రతిపక్ష పాత్ర పోయించాడా? లేదు. ఇది కూడా వద్దు, నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు, ప్రజల సొత్తు తీసుకుంటున్నావు, ఒక ఎమ్మెల్యేగా వచ్చి మాట్లాడు, నువ్వు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఎలా మాట్లాడుతాడు చూద్దాం ఒకసారి అనేసి శాసనసభకు రా, వాడు వచ్చి మాట్లాడే విధానం చూడు. నీకు ఇవ్వకపోతే ఒక రోజు ఉన్నా కంప్లీట్ గా నువ్వు ఉన్నా సరే వాళ్ళు మీకు మైకే ఇవ్వకపోతే నెక్స్ట్ డే చూడు. అది కదా నాయకుల లక్షణాలు. అంతేగాని ఏదో అమావాస్యకి పౌర్ణానికి వచ్చామా, ఒకసారి వెహికల్ వేసుకున్నామా, ఈ దండుపాలెం బ్యాచ్ ఉందని చూసామా, వచ్చామా, ప్రజల్లో హడావిడి సృష్టించామా, అది తప్ప ఏదైనా పరిపాలన మీద కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటాండి. సపోజ్ మొన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం, టీటీడీలో ఇంకోటి ఏదో కల్తీనయ్యో ఇంకోటి చెప్పారు, రా వచ్చి చట్టసభల్లో మాట్లాడు. నీకున్నటువంటి నీకు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి కదా, ఒక ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే కదా, రండి మీ బలాన్ని తీసుకొచ్చా, అయ్యా మీరు చేస్తుంది కూటమి ప్రభుత్వం పెద్దలారా, ఇది మీరు మిస్టేక్ చేస్తున్నారు, ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయము, దీనివల్ల ఇన్ని ఇబ్బందులు అవుతాయి, దీనివల్ల ఈ చట్ట వ్యతిరేకం ఇది అని వచ్చి నిలబడితే ఆన్సర్ చేస్తారు కదా కూటమి నాయకులు ఎవరైనా. మనోహర్ గారు అదే క్వశ్చన్ మనం అడిగితే చట్టసభల్లో మైక్ ఇవ్వకుండా కట్ చేస్తున్నారు, అందుకే ప్రజల్లోకి వెళుతున్నాం అని చెప్తున్నారు వైసీపీ. ప్రజల్లోకి వెళ్లే విధానం అంటే ఏంటి? ట్రాక్టర్లో మామిడికాయలు తొక్కించడం, ట్రాక్టర్ వెహికల్స్ మీద తల తొక్కించే విధానం. ప్రజల్లోకి వెళ్ళడం అంటే ఏంటి? ప్రజల్లోకి వెళ్ళడం అంటే ప్రజలు ఒక సమస్య సపోజ్ మనమే సార్, నా చిత్తూరు జిల్లా, నేను చంద్రగిరి వాసిని, మాకు చంద్రగిరిలో దాదాపు 7 మండలాల్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 లక్షల జనాలు దీని మీద ఆధారపడి ఉంటారు, మామిడి రైతుల మీదే ఆధారపడి ఉంటారు. సో మాకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు వచ్చి నిలబడండి, ఒక కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మీ నాయకులతో వచ్చి. కానీ మీ లోకల్ నాయకులు ఏం చేస్తారు? ఈ రోజు గత సంవత్సరం రోజులుగా ఒక్కరైనా సరే వైసీపీ ప్రజల పక్షాన్ని నిలబడి ఫలాని పోరాటం చేస్తారని ఒక్కరోజు చూసామా? గత 13 నెలలుగా ఎప్పుడైనా సరే ఇంకేమన్నా మాట్లాడితే ఎవరైతే నాయకులు బాగా చేస్తుంటారో, పరిపాలన చేస్తుంటారో వాళ్ళ మీద టార్గెట్ చేస్తారు. లెట్స్ టేక్ మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాం, మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం. తను ఏం చేస్తున్నాడు? రోడ్లు లేని డోలీతో రోడ్లు లేకుండా వెళ్లే ప్రాంతాలకి రోడ్లు వేపిస్తున్నారు. దాన్ని వేపిస్తే ఇంకో విధంగా మిస్బిహేవ్ చేస్తారు. ఈరోజు